వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, మనం సోఫార్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి డెఫినేషన్స్, ఫార్ములాస్, దాంతోపాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసాము. ఈ పర్టికులర్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి కొన్ని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ వరకు ఈ సెషన్స్ నుంచి మనం చూద్దాం. సో లెట్ us సాల్వ్ సమ్ క్వశ్చన్స్ బేసింగ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ఐ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఆర్ ఎల్ సింపుల్ ఇంట్రెస్ట్, రైట్, ఆన్ రూపీస్ 400 ఫర్ 5 years ఎట్ 6%. కావలసినటువంటి డేటా మొత్తం ఇచ్చాడు. మనకి ఇంట్రెస్ట్ కావాలంటే అకార్డింగ్ టు ద ఫార్ములా మనకేం తెలుసు? వాట్ ఈస్ ద ఫార్ములా? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100 ఆర్ ఎల్స్ PNR/100 కదా. సో మనకి వాడు ప్రిన్సిపాల్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. సి ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 400 అంటే 400 రూపీస్ ఇస్ ద ప్రిన్సిపల్ హియర్ ఫర్ 5 years. టైం పీరియడ్ ఎంత? 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఎట్ 6%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అని ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P? ఇట్స్ 400 ఇంటూ వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ ఈజ్ 5 years. ఒకటి గుర్తుపెట్టుకోండి, 6% ఇక్కడ పర్ యానం అని అర్థం, వాడు ఇవ్వలేదు, కానీ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ పర్ యానం. ఓకేనా? సరే, సో టైం పీరియడ్ ఈజ్ 5 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6% డివైడెడ్ బై 100 కదా. So 2 zeros cancel. 4 5s 20, 26, 120. So what is the simple interest value nana? 120 rupees. So 400 rupees ki 5 years పాటు 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 120 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మీకు ఇంకొక చిన్న షార్ట్ కట్ చెప్తాను. మీరు ఈ ఫార్ములా కూడా మీరు వాడకుండా క్వశ్చన్ని చూసిన వెంటనే ఎట్లా ఆన్సర్ చెప్పచ్చు. సి ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా. ప్రిన్సిపల్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎస్ఐ ఈక్వల్ టు ఫార్ములా డెరైవ్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. దేంతో మల్టిప్లై చేస్తాము? R%తో. 1 year అయితే 1తో, 2 years అయితే 2R%తో, 3 years అయితే 3R%తో మల్టిప్లై చేస్తాం Pని, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైం పీరియడ్ని మల్టిప్లై చేసుకోండి. 6 5s ఎంత? 30 అంటే 30% ఆఫ్ 400 ఎంత? అంతే కదా. 400లో 30% ఎంత? అదే క్వశ్చన్, అదే ఆన్సర్ అనమాట, లాజిక్ అర్థమైందా? 6 5s 30, సో 30%. 400లో 30% ఎంత? 400లో 10% 40, 400లో 10% 40, 30% అంటే ఎంత? ఇంటూ 3 కదా. సో 40 3s are 120, దట్స్ ఆల్. 10 into 3, 40 into 3, that's all. 120 is the answer. So simple interest is 120 rupees. This is such a simple shortcut. Doinda, please note this. Let us see the next question. Okay, look at the next question Anna. So ఇది ముందు మనం ఫార్ములాతో చేద్దాం, ఆ తర్వాత మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను. See this question. ఏమంటున్నాడు? What sum of money will produce rupees 143 interest in 3 1/4 years at 2 1/2% అంటున్నాడు. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఏమడుగుతున్నాడు మనల్ని? వాట్ సమ్ ఆఫ్ మనీ. సమ్ అడుగుతున్నాడు. సమ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సమ్ అంటే ప్రిన్సిపలే కదా, అవునా, క్యాపిటల్, అవునా. సరే, సో అమౌంట్ ఆఫ్ అని కూడా అర్థం. సమ్ అన్న అమౌంట్, ఇక్కడ అమౌంట్ ఆఫ్ అని సమ్ ఆఫ్ అన్నాడు, రైట్, అంటే ప్రిన్సిపల్ అని అర్థం అనమాట. 2 అని ఉంటే కనుక అది అమౌంట్ అని అర్థం, రైట్, ఇది ప్రిన్సిపల్ అని అర్థం. సరే, ప్రిన్సిపల్ ఎంత అవుతుంది ఎప్పుడు అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి 143 రూపీస్ అవ్వాలి. 3 1/4 yearsకి 2 1/2 రేట్ ఆఫ్ పర్సెంట్ దగ్గర, 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 3 1/4 yearsకి ఇంట్రెస్ట్ ఇంత అయిందంట, 143 రూపీస్ అయింది. ఇంత ఇంట్రెస్ట్ అవ్వాలి అంటే ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఇంత ఇంట్రెస్ట్ అవ్వాలి అంటే ప్రిన్సిపల్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో మనకి ఈ 3 ఇచ్చేసి ప్రిన్సిపల్ అడిగినప్పుడు నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. ప్రిన్సిపల్ P కానీ T కానీ R కానీ ఇచ్చినప్పుడు న్యూమరేటర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై రిమైనింగ్ అదర్ 2 పారామీటర్స్ కింద డినామినేటర్లో ప్రొడక్ట్ కింద వస్తాయని చెప్పుకున్నాం, షార్ట్ కట్, ఎస్ ఓ నో. సో రిమైనింగ్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ R, అంతే కదా, రైట్. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 143 రూపీస్ కదా, ఇంటూ 100 డివైడెడ్ బై టైం పీరియడ్ ఎంత? 3 1/4 years, రైట్ ఆర్ నాట్. ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ పర్సెంట్ పర్ యానం అనే అర్థం, ఓకేనా. సో 3 1/4 years, ఓకే. సో 3 1/4 years అంటే 4 3s 12, 13/4, అవునా, ఇంటూ
2.5 అంటే 2 2s 4, 4 + 1 5, 5/2, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా అవుతుందన్న 4 2s 8 కదా, 8 పైకి వెళ్ళిపోతుంది. సో 143 × 100 × 8 డివైడెడ్ బై 13 5 is 65, రైట్ ఆర్ నాట్? సో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 2s 10, 0, 5 1s 5, 5 3s 15, ఎస్ ఓ నో? 13 1s 13, 13 1s 13, 11 times. సో 11 8s 88, 88 2s 176, 0 ఉంది కాబట్టి 1760. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? రూపీస్ 1760. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అనమాట. అంటే ఇంత ప్రిన్సిపాల్కి 153 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడు 3/1/4 ఇయర్స్కి 2/1/2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర. అర్థమైందా? సరే, ఇప్పుడు దీన్ని షార్ట్కట్లో ఎలా చేయాలి? సి ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే సమ్ అనేదాన్ని మనం 100% అని చెప్తాం, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సమ్ ఈజ్ నథింగ్ బట్ 100%. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైస్ని 100% అనుకునేవాళ్ళం. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా సరే సమ్ని మనం 100% అనుకోవాలి. అర్థమైందా? మీకు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పాను, కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటామని, రైట్? ఇక్కడికి వచ్చేసరికి సమ్ని 100% అనుకోవాలి. సరే, ఇప్పుడు దీన్ని షార్ట్ వే ఆఫ్ అప్రోచ్లో ఎలా చేయాలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, సమ్ అంటే 100%గా తీసుకోవాలి. సరే, ఇంట్రెస్ట్ని ఎంత పర్సంటేజ్లో తీసుకోవాలి అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ రేట్ అండ్ టైం పీరియడ్, రైట్? సరే, అది గుర్తుపెట్టుకోండి, అదొక లాజిక్. సరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 143 రూపీస్, అవునా? ఈ 143 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3/1/4 × 2/1/2% ఎంత? 3/1/4 ఈజ్ నథింగ్ బట్ 13/4, అవునా కదా? 13/4 × 5/2, 13/4 × 5/2 అంటే 65/8, అవునా కదా? అంటే 65/8% ఎంత అంటే 143 రూపీస్. అలా అయితే సమ్ అంటే ఎప్పుడు కూడా 100% ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి. 100%/1 అనే కదా మనం రాసుకోవచ్చు, కాబట్టి న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతాయి. 5 13s 5 20s, అవునా? తర్వాత 13 11s, అవునా కదా? సో ఇక్కడ నాకు 1/8 మిగిలింది. 1/8 ఇక్కడ 11 రావాలి అంటే ఇక్కడ ఇంటూ 88 చేయాలి. ఇంటూ 88 చేశాను అనుకోండి, నాకు 11 వచ్చేస్తుంది. 1/8 × 88 అంటే 11 కదా, కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేయాలి? ఇంటూ 88 చేయాలి. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 88 2s 176, 0 ఉంది కాబట్టి 0. దిస్ ఇస్ ద షార్ట్ కట్. అర్థమైందా? సో కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ షార్ట్ వే ఆఫ్ అప్రోచ్ని ఈజీగా మనం చేయగలుగుతాం. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇటువంటివి ఈజీగా మీరు గుర్తుంచుకోగలుగుతారు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతాయి, మళ్ళీ ఈ పార్ట్ క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ క్యాన్సిల్ చేయకూడదు ఎక్కడ కూడా. ఇక్కడ డినామినేటర్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ డినామినేటర్ ఉంటే ఆ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, look at this question. In what time will rupees 8,500 amounts to 15,767.50 at 401/2% per annum? చూడండి, ఇక్కడ మనల్ని టైం అడుగుతున్నాడు కదా. టైం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 హోల్ డివైడెడ్ బై రిమైనింగ్ 2 పారామీటర్స్, ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. కన్వెన్షనల్ మెథడ్ చేద్దాం ఫస్ట్. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ వాడు ఏమంటున్నాడు? విల్ రూపీస్ 8,500 అమౌంట్స్ టు అంటున్నాడు. ఈ అమౌంట్, ఈ యొక్క వాల్యూ, ఈ మనీ, ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్. అమౌంట్స్ టు అంటున్నాడు. అమౌంట్స్ టు ఉన్నప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ కదా. సో అమౌంట్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ప్రిన్సిపల్ కన్నా, కాబట్టి 8,500 కాస్త 15,767.50 అయింది. ఎప్పుడైంది అంటే 4/1/2% ఆఫ్ రేట్ దగ్గర అయిందనమాట. సరే, బాగానే ఉంది, అంత అవుతుంది. కాబట్టి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం తెలుసు? ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. కాబట్టి 15,767.50 మైనస్ 8,500, అంతేనా? సో వాట్ ఈస్ ద వాల్యూ నాన్న? 762. ఇక్కడ ఎంత వస్తుంది? ఐ థింక్ ఇట్ ఈస్ 7 ఓన్లీ, రైట్? అంతేనా? 15,767.50 మైనస్ 8,500 ఎంత వస్తుందంటే 50, కరెక్ట్, రైట్? 7267.50. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో 7267.50 ఇంటూ 100 హోల్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్? 8,500. 8,500 ఇంటూ ఆర్ వాల్యూ 4/1/2. 4/1/2 అంటే 4 2s are 8, 8 + 1 is 9, 9/2 అంటే 4.5 కదా.
సింపుల్గా మనం 9/2 అని రాద్దాం, ఆ 2 పైన రాసేద్దాం, రైట్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, అవునా. సరే 5 టేబుల్ పోతుంది కదా ఇక్కడ, బెటర్ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూడండి దీనిలో. సో 9 8s 72, ఎస్ ఓ నో. సో 9 8 72 తర్వాత 0, 9 7 63, 7 9 63, రైట్. 9 5 45 అండ్ 0 అగైన్, అవునా. సో 5 టేబుల్ పోతుంది కదా మళ్ళీ, ఎస్. సో 5 1s 5, 5 6 30, ఎస్ ఓ నో. 5 1s 5 అగైన్, 5 5s 25, 0 పాయింట్ హియర్. 5 1s 5, 5 7s 35, అవునా. సరే ఇప్పుడు 17 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా ఇక్కడ, చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ హియర్ 17 టేబుల్ పోతుందేమో చూద్దాం. సో 17 3 51, ఓకే. దిస్ ఈజ్ 0 30, అవునా. 32 డివైడెడ్ బై, ఓకే, 17, అవునా కదా. సో హౌ మెనీ టైమ్స్, 17 1s 17, రైట్ ఆర్ నాట్. సో 17 1s 17 హియర్, ఇంకా ఇంటూ 2 ఉంది కదా, రైట్. 17 1 17 and they remind, oh well, hold on, this is not 0.0, point comes here, right. Now there is no 0 here, right. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది, రైట్. సో 161.5 into 2 is 323 and 17 1s are 17 and so 17 9s వస్తుంది అప్పుడు, ఎస్ ఓ నో. సో 19 years is the answer, రైట్. సో 17 9s are 153, రైట్. సో ఆన్సర్ ఈజ్ 19 years. సో ఇప్పుడు దీన్ని మనం షార్ట్ వేలో ఎలా చేయాలి, సి ఫ్రెండ్స్, ఇది కన్వెన్షనల్ ప్రొసీజర్. దీన్ని షార్ట్ వేలో ఎలా చేస్తాము అంటే, లిజన్ కేర్ఫుల్లీ. వాట్ టైమ్ విల్ రూపీస్, ప్రిన్సిపల్ ఇచ్చేసాడు. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాము, 100% అని చెప్పుకున్నాం. సమ్ అన్నా ప్రిన్సిపల్ అన్నా క్యాపిటల్ అన్నా ఎప్పుడు కూడా 100%లోనే ఉంటుంది. సో 100% ఈజ్ 8500, అర్థమైపోయింది మనకి. సరే ఇప్పుడు తర్వాత ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 8500, ఈ 15,767.50 నుంచి 8500 తీసేస్తే మనకి ఎంత వచ్చిందన్నా, 767.50. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్, వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఈవెన్ ఇన్ ద షార్ట్ కట్ we need to find out 67.50 and this is 2, this is 7, 7267.50, అవునా. సో ఇంట్రెస్ట్ అనేది 7267.50 కదా. సో ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంట్రెస్ట్ అనేది దేనికి మనకి ప్రొడక్ట్ అని చెప్పాను, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడా, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. కాబట్టి టైం పీరియడ్ ఇంటూ 4 1/2 అంటే 9/2 వేసుకోండి, 9/2%. సో దీన్ని నేను సింపుల్గా ఎలా రాస్తానంటే 9t/2% అని రాస్తాను, ఎస్ ఓ నో. సో ఇక్కడ న్యూమరేటర్స్ క్యాన్సిల్ అవుతాయి కదా, 9 1s 9, 9 8s 72, రైట్. 9 7 63, 9 5 45, రైట్ ఆర్ నాట్, 0. ఓకే ఇప్పుడు 2 తోటి మల్టిప్లై చేయండి, నాకేమొస్తుంది, t% ఈక్వల్స్ టు దిస్ ఇస్ 1615 వస్తుంది, అవునా. 807 ఈజ్ నథింగ్ బట్ 1614, ఇక్కడ 0.50 ఉంది, దానికి 1 యాడ్ అవుతుంది, 1615 వస్తుంది. సరే సో 100% వస్తే 100% అయితే 8500 అయినప్పుడు 1615 ఎంత పర్సెంటేజ్కి అవుతుంది కదా. అంటే అప్పుడు రివర్స్ చెక్ చేసుకోవాలి. ఇది కావాలంటే మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలా అయితే రివర్స్ చేస్తాం. సో 8500కి 100 రావాలంటే డివైడెడ్ బై 85 చేయాలి, అవునా. అప్పుడే 100 వచ్చేస్తుంది. మరి టీ కావాలి అంటే డివైడెడ్ బై అదే 85 చేయాలి, రైట్ ఆర్ నాట్. సరే 5 టేబుల్ చూడండి, 5 3s 15, 5 2s 10, అవునా. 1 again, 5 3s 15, 5 1s 5, yes or no. 5 7s 35, yes or no. Once again 17 19s 323. Answer is 19 years. T is equals to 19 years. ఇక్కడ అర్థమైందా. దిస్ ఇస్ ద వే టు అప్రోచ్ అనమాట షార్ట్ ప్రాసెస్లో. అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye.